గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ట్రంప్ తీవ్రంగా స్పందించారు. చిటికెలో ఇరాన్ పనిని మేము ఖతం చేస్తాం. మళ్ళీ ఎందుకని మొదటికొచ్చింది? అసలు ఈ యుద్ధానికి అంతం అనేది లేదా? సో బ్యాక్ టు స్క్వేర్ వన్ అనేది సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తున్నాడా నెతన్యాహు? వాళ్ళిద్దరు వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారా, అయ్యేదంతా అవుతుంది అన్నట్టుగా? బేసిక్లీ మనకు చాలా క్లియర్గా తెలుసు, ఈ చర్చలు అనేది ఒక ఫ్లాప్ షో. హెజ్బుల్లా లెబనాన్లో 40 సంవత్సరాల నుంచి ఉన్నారు, 40 years. హసన్ నస్రుల్లా అని చెప్పాను చూడండి, కోమ్ నుంచి వచ్చారు. ఖొమేనీ కోమ్ నుంచి వచ్చారు. ఖమ్నే కోమ్ నుంచి వచ్చారు. ఈవెన్ ముస్తబా స్టడీడ్ ఇన్ కోమ్. సో మనం వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నామా, లేకుంటే ఓన్లీ ఆ సంతాపం కాబట్టి సంఘీభావంగా ప్రకటించాము? ఇరాన్కి ఇండియాకి ఒక పాత రిలేషన్షిప్. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయగానే ప్రైసెస్ తగ్గింది, ఆయిల్ ప్రైసెస్. అది మెయిన్ ఎయిమ్ ఉండే ట్రంప్ది. అది ఆయన ఇంకా అదే బిలీవ్ చేస్తున్నారు. దట్ ఈస్ వై ఇంత ప్రొవోక్ చేసినప్పుడు కూడా ట్రంప్ ఈజ్ నాట్ గోయింగ్ ఆఫ్టర్ ఇరాన్ కంప్లీట్లీ. ముస్తఫా ఖమేనీ ఉన్నారా లేదా తెలియదు. వాళ్ళ ఇమేజ్ ఏం మెయింటైన్ చేస్తున్నారో, ఆయన ఇంకా బతుకున్నారు, ఈ స్టిల్ అలైవ్ అని. ఎందుకంటే లేదని చెప్పారనుకోండి, దెన్ ఇరాన్ ఈజ్ ఫినిష్డ్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఇరాన్ మీద అమెరికా చేస్తున్నటువంటి దాడి తిరిగి మళ్ళీ మొదటికొచ్చింది. సీజ్ ఫైర్ అనేది కంటిన్యూ అవుతున్నప్పటికి కూడా ఖమేనీ అంత్యక్రియలకు సంబంధించి ఇప్పటికి కూడా ఆ 5 రోజుల సంతాప దినాలు, శుక్రవారం రోజు అంత్యక్రియలు జరగబోతున్నప్పటికీ కూడా అటాక్స్ అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. హార్మూజ్ జలసంధిలో 3 నౌకలపై దాడి జరిగింది. అది ఇరాన్ చేసిందా, ఆర్జీసీ చేసిందా, ఆర్మీ చేసిందా, ఇప్పటికీ అఫీషియల్ గా బయటికి రాకపోయినప్పటికీ కూడా ఈ దాడి నేపథ్యంలోనే ట్రంప్ తీవ్రంగా స్పందించారు. చిటికెలో ఇరాన్ పనిని మేము ఖతం చేస్తాము అనే మాటతో పాటుగా అక్కడున్నటువంటి బ్రిడ్జ్లు, పవర్ ప్లాంట్ల మీద కూడా అటాక్ చేస్తాము అనేది. మళ్ళీ ఎందుకని మొదటికొచ్చింది? అసలు ఈ యుద్ధానికి అంతం అనేది లేదా, లేకుంటే శాంతి చర్చలకు సంబంధించి డీల్స్ అనేవి అక్కడ ఆగిపోయినట్టు కనిపిస్తోందా? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. సో బ్యాక్ టు స్క్వేర్ వన్ అనేది సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తున్నాడా నెతన్యాహు? వాళ్ళిద్దరు వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారా, అయ్యేదంతా అవుతుంది అన్నట్టుగా? బేసిక్లీ మనకు చాలా క్లియర్గా తెలుసు, ఈ చర్చలు అనేది ఒక ఫ్లాప్ షో. ఇది పాకిస్తాన్, ఖతర్ లాస్ట్ టైం నడిపించారు. స్విట్జర్లాండ్లో మాట్లాడారు, సంతకం పెట్టారు. దాని తర్వాత మళ్ళీ కలుద్దామన్నారు. ఇప్పుడు ఇస్లామాబాద్లో కలుద్దామన్నారు. కానీ నిన్న జరిగిన దాడిలో ఖతార్ది ఒక ఎల్పిజి ట్యాంకర్ మీద కొట్టారు ఇరాన్. సౌదీ అరేబియా ఒక ఆయిల్ ట్యాంకర్ మీద కొట్టారు. సంకేతాలు చాలా క్లియర్ అన్నమాట. అంటే ఏదో యూరోప్ నుంచి వచ్చే ట్యాంకరో లేకుంటే లైబీరియన్ ట్యాంకర్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు. స్పెసిఫిక్లీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళ అలైస్నే టార్గెట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడానికి, ఇది ఒప్పందం జరగాలి, మీరు చేయకపోతే, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మేము చెప్పిన రూట్ తీసుకోకపోతే ఇదే మీతో అవుతుందని చెప్పి చాలా క్లియర్గా నిన్న జరిగిన అటాక్లో. ఎందుకంటే అది ఒమాన్ కోస్ట్ దగ్గర జరిగింది, ఇరానియన్ రూట్ తీసుకోలేదని చెప్పి. దాన్ని అఫ్కోర్స్ టిట్ ఫర్ టాట్ రిప్లై బదులు నిన్న జరిగిన అటాక్లో 80 ఇరానియన్ సైట్స్ మీద అమెరికా దాడి చేశారు. మనం ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు యాజ్ వీఆర్ రికార్డింగ్ దాడులు జరుగుతున్నాయి. ఇంకా ఆపమంటున్నారు, సెంట్కామ్ అంటున్నారు వీ విల్ నాట్ స్టాప్. ముందెట్లా జరుగుతుందంటే ఒక టిట్ ఫర్ టాట్, అంటే వాళ్ళు ఒక షిప్ మీద దాడి చేశారు, అమెరికా ఏమో అక్కడ ఉన్న కోస్టల్ ఏరియాలో ఉన్న వాళ్ళ కోస్టల్ మిసైల్ సైట్స్ కానీ రాడార్ సైట్స్ కానీ దాన్ని కొడుతుండే అయిపోతుంది. మళ్ళీ షిప్ మీద కొడతారు, మళ్ళీ అమెరికా వాళ్ళ మీద దాడి చేశారు. ఈసారి అది కాదు, ఈసారి 80 సైట్ల మీద దాడి చేశారు. కెషమ్ ఐలాండ్ కానీ దాని పక్కన ఉన్న మొత్తం మిసైల్ బ్యాటరీస్ మీద దాడి చేసినట్లు ఉన్నారు. మనకి ఇంకా డ్యామేజ్ తెలియదు, ఎందుకని వాళ్ళ పొద్దున సెంట్కామ్ రిలీజ్ చేసిన స్టేట్మెంట్ ఇది. డీటెయిల్స్ ఇరాన్ ఏమంటున్నారంటే మేము అమెరికన్ బేసిస్ మీద దాడి చేశామంటున్నారు. దాని డీటెయిల్స్ కూడా ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్నప్పుడు ఇంకా వస్తుంది. బహుశా మళ్ళీ బహ్రెయిన్, కువైత్, ఖతర్ మీద దాడి చేసి ఉంటారు ఇరాన్ అనుకుంటాం, ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. అంటే మళ్ళీ ఇది ఏంటి, యుద్ధం మళ్ళీ అక్కడికి వెళ్తుందా అనేది. సో చాలా క్లియర్గా ఇది మనం ఎన్నోసార్లు చెప్పాం, ఈ చర్చలు అనేది ఒక షో.
ఓన్లీ టు షో దట్ ఇరాన్ని కొంచెం పవర్ఫుల్గా చూపించడానికి పాకిస్తాన్ చేసిన అటెంప్ట్ అన్నమాట. దీంట్లో టర్కీ కూడా ఇనీషియలీ ఇన్వాల్వ్ ఉన్నారు. ఇప్పుడు టర్కీ పక్కన జరిగిపోయారు. ఖత్తర్ వచ్చారు. ఫస్ట్ ఒమాన్ ఉన్నారు, ఒమాన్ పక్కన జరిగిపోయారు. ఖత్తర్ వచ్చారు. ఖత్తర్ షిప్ మీద దాడి చేసిన తర్వాత ఖత్తర్ కూడా ఇప్పుడు ముందుకు రారు. దాని నడిమిట్లో చాలా క్లియర్గా ప్రైమ్ మినిస్టర్ నెటన్యాహు చెప్పారు. అండ్ ఇరాన్లో ఉన్న కొన్ని డిసిడెంట్స్ కానీ బయట ఉన్న వాళ్ళు, అది కాకుండా ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ కూడా ఏం చెప్తున్నారంటే 2 దేశాలు చాలా పెద్ద థ్రెట్ మనకి. ఒకటి టర్కీ, ఒకటి ఇరాన్. టర్కీలోనే అండ్ ఖత్తర్, 3 దేశాలు చాలా డేంజరస్ కంట్రీస్. ఖత్తర్లోనే ముస్లిం బ్రదర్హుడ్ ఉన్నారు, హమాస్ ఉన్నారు, హూతీలు ఉన్నారు, అండ్ అఫ్ కోర్స్ మనకు తెలుసు అల్-ఖైదా. వీళ్ళన్ని బ్రాంచ్ ఆఫీస్ ఉంది, హెడ్ ఆఫీస్ అక్కడ ఉంది. వీళ్ళ మీద ఖత్తర్ని ఎప్పుడు మనం వీ కెనాట్ టేక్ దమ్ ఇన్ టు కాన్ఫిడెన్స్. ఈవెన్ టర్కీ కూడా అంతే. టర్కీలో మెయిన్గా వాళ్ళ బ్యాకింగ్ చేస్తున్నది వాళ్ళు ముస్లిం బ్రదర్హుడ్ని. అది కాకుండా హమాస్ని ఫండింగ్ చేసేది, ఈవెన్ నెటన్యాహు గారు నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఈ మాట, దట్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ బై టర్కీ. ఇప్పుడు కానీ టర్కీలోనే అంకారాలో చర్చలు నడుస్తున్నాయి, నేటో మీటింగ్. అదేం చేస్తారు మనం చూడాల్సింది. ఎందుకంటే టర్కీ ఈజ్ ద ఓన్లీ ఇస్లామిక్ మెంబర్ నేటోలో, మిడిల్ ఈస్ట్ నుంచి కూడా. అదర్వైజ్ టెక్నికలీ టర్కీ యూరోప్లో లేరు నేటోలో రావడానికి. సో టర్కీని తీసుకున్న తర్వాత ప్రెసిడెంట్ బైడెన్ టైంలో వీళ్ళ మీద శాంక్షన్స్ పెట్టారు టర్కీ మీద. ఇది 2 స్టోరీలు ఎందుకు తీసుకొస్తున్నానంటే ఒక రిలేషన్ ఉంది దీనికి, ఇరాన్కి టర్కీకి. సో టర్కీ సోవియట్ యూనియన్ దగ్గర నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కొనుక్కున్నారు. మనం S-400 కొనుక్కున్నట్లని వాళ్ళు కూడా S-400 కొనడానికి ట్రై చేశారు. అది ఇంకా నడుస్తుంది చర్చలు. కానీ దానికన్నా ముందు వాళ్ళు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తీసుకున్నారు రష్యా దగ్గర నుంచి. అప్పుడు యూఎస్ ఏం చేశారంటే శాంక్షన్స్ పెట్టారు. మీరు నేటో నేషన్గా ఉండి రష్యా దగ్గర నుంచి ఆయుధాలు కొనడం ఏంటి అని చెప్పేసి. టర్కీ అన్నారు మేము ఎవరి దగ్గర కావాలంటే వాళ్ళ దగ్గర కొంటాం. ఇప్పుడు ఎర్దోగాన్ ప్రాబ్లం ఏంటంటే ముస్లిం వరల్డ్లో లీడర్షిప్ కోసం ఆయన ట్రై చేస్తున్నారు. ట్రై కాదు, చాలా మటుకు ఆయనే లీడర్ అని తిరుగుతున్నారు అనమాట. అంటే నెక్స్ట్ క్యాలిఫేట్. ఈ క్యాలిఫేట్ యుద్ధం ఎప్పుడు మొదలు కాలేదు. అది ఆల్మోస్ట్ 16th, 17th సెంచరీ నుంచే ఇదే ఇప్పుడున్న ఇరాన్ నుంచి పక్కనున్న ఇరాక్లో చాలా మటుకు నజాఫ్ కానీ, ఇరాన్లో ఉన్న కోమ్ కానీ, కర్బలాలో కానీ వీళ్ళ పొలిటికల్ జాకింగ్ అక్కడే నడుస్తుంది. దాన్ని ఫేమస్ రిలీజియస్ సైట్ షియా వాళ్ళది. ఎవరు నెక్స్ట్ క్యాలిఫేట్ అని చెప్పేసి ఎప్పటి నుంచో ఉన్న గొడవ ఒకటి పాతది ఉంది. అది మనం సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఒట్టమన్ ఎంపైర్ కొలాప్స్ అయిపోయిన తర్వాత టర్కీ వైపు నుంచి ఆ ఇన్ఫ్లుయెన్స్ వెళ్ళిపోయింది మొత్తం. అప్పుడు దాకా టర్కీ వాజ్ హోల్డింగ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఒట్టమన్ ఎంపైర్ నుంచి. టర్కీ అని చెప్పలేము అప్పుడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజెంట్ పొలిటికల్ డెవలప్మెంట్స్లో ఇస్లామిక్ వరల్డ్లో లీడర్షిప్ ఎవరు తీసుకుంటారు? మీరు చూడండి, ఇప్పుడు ఎవరు లీడర్ లేరు ఇస్లామిక్ వరల్డ్లో. ముందు సౌదీ అరేబియాకి కొంచెం పట్టుండే, బికాస్ ఆఫ్ షియర్ స్కేల్ అండ్ సైజ్ అండ్ డబ్బులతో సౌదీ అరేబియాకి లీడర్షిప్ అజ్యూమ్ చేశారు. ఇస్లామిక్ వరల్డ్ మేము రిప్రజెంట్ చేస్తున్నాం. ఒపెక్లో అన్నిటికంటే పెద్ద స్టేక్ ఎప్పుడు పెద్ద వాయిస్ ఉన్నది సౌదీ అరేబియాది, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. సో సౌదీ అరేబియా, ఎందుకంటే వాళ్ళు అంటారు వీఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ద 2 ఆఫ్ ద హోలియస్ట్ సైట్స్ ఇన్ ఇస్లాం, మెక్కా అండ్ మదీనా. మెక్కా అండ్ మదీనా మేమే కంట్రోల్ చేస్తున్నాం, మేమే దాని కస్టోడియన్స్. అప్పుడు మేము ఇస్లామిక్ వరల్డ్ లీడర్ మేము. ఇప్పుడు టర్కీ అంటున్నారు కాదు, వీఆర్ ద ఒరిజినల్ క్యాలిఫేట్, మా దగ్గర నుంచి ఖలీఫా వచ్చారు, సో మీకు హక్కు లేదు అని చెప్పి సౌదీ అరేబియాను పక్కన జరుపుతున్నారు. దానికోసం మీరు చూస్తున్నారు ఈ సౌదీ అరేబియా వ్యతిరేకంగా మెయిన్గా ప్రొటెస్ట్ చేస్తున్న 3, అఫ్కోర్స్ ప్రొటెస్ట్ కాదు, అటాక్ చేస్తున్న ఒక ఫ్యాక్షన్ ఈజ్ హూతీలు. మీ హూతీ హిస్టరీ తీసుకుంటే కూడా చాలా కలర్ఫుల్ హిస్టరీ. వీళ్ళందరి కనెక్షన్ హూతీ, హెజ్బుల్లా, హమాస్, ఇరాన్ టు ద హోలీ సిటీ ఆఫ్ కోమ్. ఇరాన్లో ఒక హోలీ సిటీ ఉంది కోమ్ అని చెప్పేసి. ఈ కోమ్లోనే చాలా మటుకు మద్రసాలు ఉన్నాయి, రిలీజియస్ టీచింగ్ స్కూల్స్ ఉన్నాయి. ఇదే సిటీ నుంచి అయతోలా ఖొమేనీ చదువుకొని బయటకు వచ్చారు. ఇదే సిటీ నుంచి అలీ ఖమెనీ చదువుకొని వచ్చారు. ఇదే సిటీ నుంచి ఇప్పుడున్న హూతీ లీడర్స్ అందరు వచ్చారు. ఇదే సిటీ నుంచి హసన్ నస్రల్లా, హెజ్బుల్లా చీఫ్, అక్కడే ఆయన రిలీజియస్ టీచింగ్ అంతా జరిగింది. సో వీళ్ళకి అందరికి ఒక అంబ్లికల్ కార్డ్ అంటారు చూడండి, అది కోమ్. ఆఫ్ కోర్స్ ఇరాన్కి ఇంకా 2 ఇంపార్టెంట్ సిటీస్ ఉన్నాయి. ఒకటి నజాఫ్, ఇంకొకటి కర్బలా. కర్బలాలో చాలా మటుకు వాళ్ళ ఇనిషియల్ డేస్లో వాళ్ళ ఫ్యాక్షన్స్ నడిమి ఇట్లా జరిగిన పెద్ద ఒక బ్యాటిల్ మనకు అందరూ తెలిసిందే. దాని తర్వాత మొహరం అబ్జర్వ్ చేస్తారు ఇప్పుడు షియా వాళ్ళు. అది కాకుండా ఈ మన నజాఫ్లో ఫతిమా, హర్ గ్రేవ్ ఈస్ ద వన్ ఆఫ్ ద డాటర్స్ ఆఫ్ వన్ ఆఫ్ ద మెస్సయర్స్ ఆఫ్
ప్రాఫెట్ మహమ్మద్ తర్వాత వచ్చిన జనరేషన్లో వాళ్ళ దాంట్లో 12 రిలీజియస్ లీడర్స్లో ఒకరు కూతురు. ఇదన్నీ ఉన్నప్పుడు కూడా చాలా మటుకు టర్కీ వైపు నుంచి ఇప్పుడు ఒక మోడర్న్ రిలీజియన్ లాగా ఇస్లాం తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు టర్కీ, కానీ కాదు అది. ఎందుకంటే ఇజ్రాయెల్ వాళ్ళు టర్కీని వ్యతిరేకిస్తున్నారు. మీకు గుర్తుండు కవిత గారు, ఈ హిస్టరీ అంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇరాన్తోనే కనెక్షన్ ఉంది ఇది అన్నిటికీ. ఎండ్ ఆఫ్ ద డే ఇదన్నీ తిరిగి మనం అనుకుంటాం హూతీలకి మొన్ననే ఇరాన్ ఆయుధాలు ఇవ్వడం మొదలు పెట్టారు, హెజ్బుల్లాని మొన్ననే తీసుకొచ్చారు. కాదు, హెజ్బుల్లా లెబనన్లో 40 సంవత్సరాల నుంచి ఉన్నారు, 40 years. హసన్ నస్రుల్లా అని చెప్పాను చూడండి, కోమ్ నుంచి వచ్చారు, ఖొమేనీ కోమ్ నుంచి వచ్చారు, ఖమ్నే కోమ్ నుంచి వచ్చారు, ఈవెన్ ముస్తబా స్టడీడ్ ఇన్ కోమ్. సో వీళ్ళందరి కనెక్షన్ ఆ హోలీ సిటీతో ఉంది. ఇప్పుడు జరుగుతున్న గొడవలు ఏంటంటే లీడర్షిప్ పొజిషన్ కోసం జాకింగ్ నడుస్తుంది. ట్రంప్కి ప్రాబ్లం ఏంటి? ట్రంప్ అంటున్నారు నేటో డబ్బులు పెట్టట్లేదు. నేటో ఒక అలయన్స్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నేటోలో అన్ని దేశాలు వాళ్ళ వైపు నుంచి ఆయుధాలు కొనడానికో లేకుంటే జాయింట్ అంటే నేటో మ్యాండేట్ ఏంటంటే ఏదైనా నేటో మెంబర్ మీద దాడి జరిగితే మిగతా అందరు వచ్చి నేటోని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. ఇప్పుడు రేపు హైపోథెటికల్ సిచ్యువేషన్ తీసుకుందాం, ఇజ్రాయెల్ టర్కీ మీద దాడి చేశారు, అది జరుగుతుంది కూడా. ఆల్రెడీ ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు చెప్పారు ఇంత ఇరాన్ ఇష్యూ అంతా అయిపోయినాయండి, నెక్స్ట్ మీరే లైన్లో ఉన్నారు, మిమ్మల్ని చూసుకుంటాను. మొన్న కూడా రిపీట్ చేశారు, ఈ గివెన్ ఇంటర్వ్యూ అని సార్ టర్కీ ఈజ్ నెక్స్ట్ ఇన్ ద లైన్, మేము చూసుకుంటాం. యుఎస్ సపోర్ట్ ఇస్తారా లేదో. ఇజ్రాయెల్కి ఒకటే భయం ఏంటంటే టర్కీకి ట్రంప్కి F-35 అమ్మాలని ఉంది, కానీ నేను చెప్పాను చూడండి వాళ్ళ మీద ఒక బ్యాన్ ఉంది, వాళ్ళ రష్యన్ ఎక్విప్మెంట్ కొనుక్కున్నారని చెప్పి ప్రెసిడెంట్ బైడెన్ టైంలో యుఎస్ కాంగ్రెస్ ఒక బ్యాన్ పెట్టారు టర్కీ మీద. ఆ బ్యాన్ లిఫ్ట్ చేయాలంటే మళ్ళీ యుఎస్ కాంగ్రెస్ అది అప్రూవ్ చేయాలి F-35, అది ఇప్పుడు జరగదు. అండ్ ప్రెసిడెంట్ ట్రంప్కి ఇంకా మ్యాక్సిమం 2.5 years ఉంది, దాంట్లో ఆయన చేయలేరు ఇదంతా. సో బహుశా అది అట్లనే ఉండిపోతుంది కోల్డ్ స్టోరేజ్లో. ఇజ్రాయెల్ ఎప్పుడు అనుమతించారు. F-35 వస్తే నెతన్యాహు నిన్న కూడా చెప్పారు ద ఎంటైర్ బ్యాలెన్స్ ఇన్ మిడిల్ ఈస్ట్ విల్ చేంజ్. ఎందుకంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ టెక్నికలీ ఇజ్రాయెల్ ఇంక్లూడ్ చేసుకుంటే ఓన్లీ నేషన్, ఈవెన్ నేటో వాళ్ళ దగ్గర కూడా లేనట్టు ఇది F-35 ఇజ్రాయెల్ దగ్గర ఉంది. అది ఒక పెద్ద పొటెంట్ వెపన్ వీళ్ళకి ఇజ్రాయెల్కి. అండ్ డెఫినెట్గా టర్కీకి వాళ్ళు ఇవ్వడానికి అనుమతించారు. ఓకే, మనకు కూడా టర్కీ హ్యాస్ 2 opponents, ఒకటి ఇండియా, ఒకటి ఇజ్రాయెల్. నెతన్యాహు చెప్పారు టర్కీ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళది సైప్రస్ మీద అండ్ స్పెయిన్ మీద పెడుతున్నారు. సైప్రస్, హాఫ్ ఆఫ్ సైప్రస్ మన మ్యాప్లో చూడడానికి చాలా బాగుంటుంది, కానీ సైప్రస్లో ఆల్మోస్ట్ 35% ల్యాండ్ టర్కీ గుంజుకున్నారు కొన్ని సంవత్సరాల ముందు. మనం ఏం చేసామంటే మొన్న మోదీ గారు వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీ వీళ్ళు అడుగుతుంటారు మోదీ గారు వెళ్ళి ఏం చేశారు, అక్కడ ఇన్ని పర్యటనలు చేశారు. సైప్రస్కి వెళ్ళి వీ సైన్డ్ డిఫెన్స్ అగ్రిమెంట్. అంటే సైప్రస్ మీద ఎవరైనా దాడి చేస్తే ఇండియా మీ ప్రొటెక్షన్కి వస్తుంది. ఇప్పుడు ఇండియన్ షిప్స్ కూడా మనం సైప్రస్లో పెట్టబోతున్నాం. ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ని వీల్ పొజిషన్ దమ్ ఇన్ సైప్రస్. సో సైప్రస్, స్పెయిన్, మోదీగా స్పెయిన్ కూడా వెళ్ళారు దాని తర్వాత. సో దీని అన్ని ప్రొటెక్షన్ ఇజ్రాయెల్ అండ్ ఇండియా విల్ డిఫెండ్ అనమాట. అండ్ టర్కీ ఈజ్ అ కామన్ ఎనిమీ దీనికి. అటుపక్కన సిరియా కూడా అన్స్టేబుల్గా ఉంది మొత్తం. సిరియన్ ప్రెసిడెంట్ ఒక ఎక్స్-ఐసిస్ చీఫ్, ఆయన పాపం కంట్రోల్ చేయలేకపోతున్నాడు టెరిటరీని. అండ్ సిరియాలో కొద్దిసేపటి క్రితమే బాంబ్ బ్లాస్ట్లు అనేవి జరిగాయి. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ హోటల్ దగ్గర అయ్యింది. సో ఇది జరగదు. సిరియా కూడా ఈజ్ అన్స్టేబుల్ టోటలీ. ఎందుకంటే సిరియాలో చాలా ఫ్యాక్షన్స్ ఉన్నాయి. ఒకటి కర్డిష్ ఫ్యాక్షన్స్ ఒకటి ఉంది, అది యాంటీ టర్కీ ఫ్యాక్షన్. ఇంకోటి హెజ్బుల్లా సపోర్ట్ కొంతమంది ఈవెన్ సిరియా నుంచి నడిపిస్తారు. దాని వ్యతిరేకంగా ఇజ్రాయెల్ అక్కడ వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 20% సిరియన్ టెరిటరీ ఇజ్రాయెల్ చేతిలో ఉంది. అది ఎక్కువ ఇజ్రాయెల్ మాట్లాడరు దాని గురించి. వాళ్ళు లెబనాన్ గురించి మాట్లాడుతారు, కానీ సిరియా టెరిటరీ మా దగ్గర ఉందని చెప్పి ఇజ్రాయెల్ ఎప్పుడు చెప్పరు. ఈ పాలిటిక్స్ అంతా మిడిల్ ఈస్ట్ని మొత్తం మెస్గా తయారు చేసింది. ఇంకొక కొత్త డెవలప్మెంట్ నిన్న జరిగిందంటే యుఎస్ ట్రెజరీ సెక్రటరీ నిన్న అనౌన్స్ చేశారు ఇరాన్కి ఆయిల్ అమ్మడానికి పర్మిషన్ ఇచ్చారు. మీకు గుర్తుంటుంది, శాంక్షన్స్ లిఫ్ట్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ ప్రతిరోజు 6 ships 2 million barrels ఉన్న 6 ships పోతున్నాయి. అంటే 18 million barrels పర్ డే ఇస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ఇరాన్. మీరు మల్టిప్లైడ్ బై 50 అని పెట్టుకోండి. ఇప్పుడు $70 68 నడుస్తుంది. $50 అని పెట్టుకుంటే కూడా దే ఆర్ ఎర్నింగ్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ అనమాట. కానీ ఇప్పుడు దాన్ని బ్యాన్ చేస్తే జూలై 17 తారీఖు నుంచి ఇరానియన్ ఆయిల్ మార్కెట్లో అమ్మలేరు. ఎఫెక్టివ్లీ యుఎస్ ఆ బ్లాకేడ్ మళ్ళీ తిరిగి తీసుకొస్తున్నారు. అప్పుడు మీ MOU ఏమవుతుంది?
ఎంఓయు సంగతి ఏంటి? ఒకవైపు నుంచి ఇరాన్ బాంబ్ చేస్తున్నారు, సీజ్ ఫైర్ నడుస్తుంది, ఎంఓయు ఉన్నప్పుడుగా షిప్పుల మీద దాడి చేస్తున్నారు. వేరేజ్ ఎంఓయూలో రాశారు దట్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ విల్ బి కెప్ట్ ఓపెన్. అది జరగట్లేదు. సో సీజ్ ఫైర్ పోయింది, ఎంఓయూ పోయింది. మళ్ళీ మీరు ఇస్లామాబాద్లో ఏం చర్చలు నడిపిస్తారు, ఏం టెక్నికల్ టాక్స్ నడిపిస్తారు? ఇది ప్రెసిడెంట్ ట్రంప్కి చాలా క్లియర్గా తెలిసిపోయింది దట్. అండ్ బహుశా ఆయన నేటో నుంచి తిరిగి వచ్చిన తర్వాత హీ విల్ గో ఆల్ అవుట్ ఆఫ్టర్ ఇరాన్. అది జరగవచ్చు. ఇప్పుడు కూడా 80 సైట్లు అంటే ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్. ఇప్పుడు జరిగిన డ్యామేజ్కి ఇరాన్ మళ్ళీ దాడి చేస్తారు, ఆల్రెడీ మొదలుపెట్టారు. మళ్ళీ యుఎస్ రియాక్ట్ అవుతారు, మళ్ళీ అదే నడుస్తూనే ఉంటుంది. మళ్ళీ పవర్ ప్లాంట్ల గురించి మాట్లాడుతున్నారు ట్రంప్, బ్రిడ్జ్ల గురించి మాట్లాడుతున్నారు. సో ఈ పరిస్థితిలో ఇప్పుడున్న దాంట్లో డెఫినెట్గా ఒకవైపు టర్కీ ఇష్యూ ఉంటుంది, కానీ అది నేటో టాక్స్ కాగానే అది బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. కానీ అలైవ్గా ఉండబోయే ఇష్యూ మెయిన్లీ ఇప్పుడు గాజా కూడా. గాజాలో ఒక కొత్త డెవలప్మెంట్ జరిగింది కవిత గారు. గాజాలో హమాస్ వాళ్ళ రూలింగ్ ఒక కమిటీ ఉంది, అక్కడ మేనేజ్మెంట్ కమిటీ అని చెప్పొచ్చు. గాజా మేనేజ్ చేయడానికి ఒక 15-20 సంవత్సరాల ముందు కాన్స్టిట్యూట్ చేసిన ఒక టీం ఉంది, వాళ్ళ గవర్నమెంట్ అని చెప్పొచ్చు. దాన్ని నిన్న డిజాల్వ్ చేశారు. అప్పుడు గాజా ఎవరు నడిపిస్తున్నారు, ఎప్పుడు నడిపితే ఎవరు లేరు. ఇప్పుడు ఒరిజినల్లీ ట్రంప్ మీకు చెప్పింది గుర్తుంటుంది దట్ నేను అక్కడ వెళ్ళి ఒక పీస్ కారిడార్ లాగా చేస్తాను, అక్కడ రిసార్ట్లు కడతాను అని చెప్పారు. ఇప్పుడు ఎవరు మేనేజ్ చేస్తారు గాజా అని పెద్ద ఒక ప్రశ్నగా వచ్చింది. ఎందుకంటే గాజా నుంచి హమాస్ బయటికి వెళ్ళరు, వాళ్ళకి తెలుసు వాళ్ళు బయటికి వెళ్ళారు ఇజ్రాయెల్ కొడతారు, వాళ్ళు ఈవెన్ విత్ ఇన్ గాజా కొడతారు ఇజ్రాయెల్. అప్పుడు నిన్న కూడా వాళ్ళ 2 కమాండర్స్ని చంపారు ఇజ్రాయెల్. తో ఆ పరిస్థితికి ఇప్పుడు ఉన్నప్పుడు వై డిడ్ దే సడన్లీ ఎందుకు డిజాల్వ్ చేశారని ఒక ప్రశ్న వస్తుంది. దానికి ఇరాన్ ఇస్ ఆన్సర్. ఇరాన్ నుంచి ఇప్పుడు హమాస్కి ఆయుధాలు రావట్లేదు. హమాస్ చాలా వీక్ పొజిషన్లో ఉన్నారు. ఈవెన్ హెజ్బుల్లా కూడా. హెజ్బుల్లా ఎందుకంటే అక్కడ లెబనాన్ అండ్ ఇజ్రాయెల్ నడిమిట్లో ఒక ఒప్పందం జరిగింది మొన్న. దాంట్లో హెజ్బుల్లాని డిసామ్ చేయాలని చెప్పారు. అది ఎవరు చేయలేరు అన్లెస్ యునైటెడ్ నేషన్స్ ఒక ఫోర్స్ని పంపించేస్తే కూడా. అది కూడా చాలా పెద్ద బ్లడ్ షెడ్ జరుగుతుంది, చాలామంది చనిపోతారు దాంట్లో. ఇక్కడ గాజా ఈజ్ ఆల్సో అన్ ఇష్యూ. ద ఎంటైర్ వెస్ట్ ఏషియా పొయ్యి మీద పెట్టినట్టు పాల్లాగా అయిపోయింది. ఇట్స్ కంటిన్యూస్లీ బాయిలింగ్. ఇది ఎక్కడికి వెళ్తుందో మళ్ళీ, ఎందుకంటే మనం ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయగానే ప్రైసెస్ తగ్గింది, ఆయిల్ ప్రైసెస్. అది మెయిన్ ఎయిమ్ ఉండే ట్రంప్ది. అది ఆయన ఇంకా అదే బిలీవ్ చేస్తున్నారు. దట్ ఈస్ వై ఇంత ప్రొవోక్ చేసినప్పుడు కూడా ట్రంప్ ఈజ్ నాట్ గోయింగ్ ఆఫ్టర్ ఇరాన్ కంప్లీట్లీ. ఇంకోటి ఏంటంటే యుఎస్ సెంట్కామ్స్ ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వకుండా వాళ్ళు షిప్స్ని ఎస్కాట్ చేస్తున్నారు. రోజుకి 70 షిప్ని ఎస్కాట్ చేస్తున్నారు. దాంట్లో 1-2 అక్కడిక్కడ మిస్ అయిపోతుంది, లేకుండా వాళ్ళు ట్రాన్స్పాండర్ ఆఫ్ చేసేస్తారు. అప్పుడు వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు. దట్ ఈస్ సెంట్కామ్కి తెలియదు, ఇరానియన్స్ కూడా తెలియదు ఈ షిప్ ఎవరిదని. అట్లాంటి షిప్ మీద దాడి జరిగింది, 3 షిప్ల మీద. ఒకటి ఐ థింక్ ఇస్ అ బ్రిటిష్ షిప్, రెండవది వాజ్ అ సౌదీ అరేబియన్, మూడోది ఖతార్ గ్యాస్ ట్యాంకర్. అది ఇవాళ ఎక్స్ప్లోడ్ కావచ్చు. మేజర్ డిజాస్టర్ ఉంటుంది, ఎన్వైరన్మెంటల్ డిజాస్టర్ ఎక్స్ప్లోడ్ అయితే. గ్యాస్ అనేది మన ఆయిల్ లాగా కాదు, స్పిల్ కాదు, ఇట్ విల్ బ్లాస్ట్. పక్కన ఉన్న ఒక 10, 20, 30 కిలోమీటర్ దాకా దాని ఇంపాక్ట్ ఉంటుంది అన్నమాట. ఎల్ఎన్జీస్ అన్ని లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. ఖతార్ ఇస్ మెయిన్లీ ఎల్ఎన్జీ. ఖతార్లో ఆయిల్ ఎక్కువ లేదు, అసలు దే డోంట్ హ్యావ్ మచ్ ఆఫ్ ఆయిల్. సో ఇది పెద్దగా డిజాస్టర్ జరగబోతుంది. అండ్ ఖతార్కి డెఫినెట్లీ కోపం వస్తుంది. వాళ్ళ దగ్గర ఆఫ్ కోర్స్ ఐ థింక్ ఒక 30-40 ఎల్ఎన్జీ ట్యాంకర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, దాంట్లో ఒకటి పోతుంది. కానీ సింబాలిక్ ఇది, డబ్బుల కోసం ఖతార్ దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయి. బట్ సింబాలిక్ అటాక్ ఖతార్ మీద ఎందుకు చేశారు? మీరు మాతో చర్చలు నడుపుతున్నారు, గ్రేట్. మీ డెలిగేషన్ని పంపించారు మా అయతోల్లా సెరమనీకి, గ్రేట్. కానీ అప్పుడు కూడా మిమ్మల్ని అటాక్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఒకవైపు ఏమో ఖమేనీ అంత్యక్రియలు అనేవి జరుగుతున్నాయి, 5 days పాటు ఆ ఫ్యూనరల్ ప్రొసెషన్ ఇవన్నీ ఉంటాయి అనుకున్నప్పుడు సైలెంట్ గా ఉంటుంది అనుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఆ పీస్ టాక్స్ అనేవి జరుగుతున్నాయి, అక్కడ సీజ్ ఫైర్ అనేది కంటిన్యూ అవుతోంది. కాబట్టి ఏమీ జరగదు అనుకుంటే ఎందుకంత ప్రొవోకివ్ గా మళ్ళీ ఇద్దరు మారుతున్నారు, ఎందుకలా స్టేట్మెంట్లు అగ్రెసివ్ గా ఇస్తున్నారు అనేది? యాక్చువల్లీ అమెరికా వైపు నుంచి ఎక్కువ ప్రొవోకేషన్ లేదు. ఫర్ ఎ చేంజ్ ప్రొవోకేషన్ ఇరాన్ సైడ్ నుంచి వస్తుంది. గుర్తుంటుంది మీకు, మనం మాట్లాడినప్పుడు మనం ఒకసారి వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ఫ్యూనరల్ అని అడిగాం మనం. ఇది దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ఇట్. ఇంకా అగ్రెసివ్ గా వెళ్తారు? ఎస్, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్లో ఉన్నది కంట్రోల్ చేస్తున్నది కంప్లీట్లీ ఐఆర్జీసీ. ఇప్పుడు ఈ జరిగిన ఫ్యూనరల్ సెరమనీ కూడా మొత్తం ఒక షోగా నడిపిస్తుంది ఐఆర్జీసీ. అక్కడున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ గారు చెప్పారు, మీరు ఫ్యూనరల్ సెరమనీకి రాకపోతే మీ శాలరీలో ఆ రోజు డిడక్షన్ జరుగుతుంది. ఇరాన్ పాపులేషన్ 90 మిలియన్.
ఈ ప్రొసెషన్కి మొన్న వచ్చిన వాళ్ళు సంఖ్య అంత మ్యాక్సిమం పెట్టుకుంటే 1 మిలియన్, అంటే హార్డ్లీ 1%. అయతోలా ఖొమేనీ ఫ్యూనరల్కి 5 మిలియన్ వచ్చారు. ఖొమేనీ 1989లో చనిపోయినప్పుడు. అది పెద్దదా, ఇది పెద్దదా? సో దీన్ని ఐఆర్జీసీ ఒక షోగా చేసుకొని ఎందుకు 4th of July డేట్ పెట్టారు కవిత గారు? 4th of Julyకి ఎందుకు మొదలు పెట్టారు ఈ ఫ్యూనరల్ ప్రొసెషన్? ఎప్పుడైనా చేయొచ్చు కదా, దాని ముందో దాని తర్వాత. సో అమెరికా ఇండిపెండెన్స్ డే అనేది ఉంది కాబట్టి అక్కడ అమెరికా సెలబ్రేట్ చేసుకుంటే, ఇక్కడ చూడండి మా పవర్ చూడండి, మేము 1 మిలియన్ పీపుల్ని రోడ్ మీద తీసుకొచ్చాము. అండ్ అదే టైంలో వీళ్ళ డెత్ టు అమెరికా అనేటువంటి నినాదాలు. ఎస్, డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అనే పాత పాట వాళ్ళది, దాంట్లో కొత్తదేం లేదు. ఇరానియన్ రెజీమ్ ఇదే ఉంటారు. 46 సంవత్సరాల నుంచి వాళ్ళు ఆడుతున్న గేమ్ ఇదే గేమ్, ఇది ఎప్పుడు మారదు. ఇంగ్లీష్లో అంటారు లెపర్డ్ విల్ నెవర్ చేంజ్ ఇట్స్ స్పాట్స్. మీరు ఎంత పెయింట్ కొట్టినా కానీ ఎంత చేసినా కానీ లెపర్డ్ లాగానే ఉంటుంది. ఇరాన్ కూడా అంతే. ఇరాన్లో మోడరేట్ ఇరాన్ అనేది లేదు. ఒక టైంలో ఉండే, అహ్మదీనెజాద్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన అప్పుడు హౌస్ అరెస్ట్ చేసి పడేశారు. అట్లాంటి మోడరేట్స్ ఉన్నప్పుడు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అనే ఒక పెద్ద తప్పు. ఇస్లామిక్ ఎస్, రిపబ్లిక్ కాదు. దే ఆర్ నాట్ అ రిపబ్లిక్. రిపబ్లిక్ అంటే ఏంటి? అక్కడ ఓపెన్ ఫేర్ అండ్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ ఉంటుంది, వాళ్ళ నడిమిట్లో సెలెక్షన్ ఉంటుంది. ఇదేంటి? వాళ్ళ ప్రెసిడెంట్ కాబోతున్న మనిషిని సెలెక్ట్ చేస్తున్నది ఎవరు? గార్డియన్ కౌన్సిల్. గార్డియన్ కౌన్సిల్ 6 మందిని ఎవరు అపాయింట్ చేస్తారు? సుప్రీం లీడర్. మిగతా 6 మందిని సెలెక్షన్గా వస్తారు, వాళ్ళు కూడా ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఈయనది. సో ప్రెసిడెంట్ క్యాండిడేట్కి 2-3 నిలబడితే దాన్ని న్యాచురల్లీ వాళ్ళే గెలుస్తారు. వాళ్ళు నడిపెట్టి ఇది సౌత్ కొరియా, మన చైనీస్ ఎలక్షన్ లాగా అయిపోతుంది, లేకుంటే నార్త్ కొరియా లాగా. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ని ఇప్పుడు అమెరికన్ అనలిస్ట్ ఏం చెప్తున్నారంటే వీళ్ళకి నార్త్ కొరియా లాగా మారిపోతున్నారు. మాకు ఎవరి సహాయం అక్కర్లేదు, మేము మా కోసం ఉంటాం, మేము మా పని మేము చూసుకుంటాం, మిమ్మల్ని ఎవరిని మేము హెల్ప్ అడగడం, సహాయం అడగం. నార్త్ కొరియా చూడండి, అది మ్యాక్సిమం చైనా దగ్గర కొంచెం రిలేషన్షిప్ ఉంది వాళ్ళకి, రష్యా దగ్గర ఇండైరెక్ట్ ఒక రిలేషన్షిప్, ఎవరి దగ్గరికి రారు వాళ్ళు. అక్కడ ఫ్యామిన్ ఉంది, తినడానికి తిండి లేదు, అన్నీ తెలుసు అక్కడ, కానీ దే విల్ స్టిల్ మేనేజ్, సమ్హౌ దే విల్ మేనేజ్. అది ఇరాన్ స్ట్రాటజీ. ఇప్పుడు 2 స్ట్రాటజీలు ఉండే ఇరాన్ దగ్గర. ఖమేనీ చనిపోయినప్పుడు ఈ 40 రోజుల ముందు, దట్ ఈస్ 1, ఓపెన్ అప్ టోటలీ. ఓకే, ఇప్పుడు మన దేశాలు చూస్తే 3 దేశాల లోకంలో ఆర్ రూల్డ్ బై ద ఆర్మీ బట్ డెమోక్రటిక్గా నడుస్తుంది. ఒకటి ఈజిప్ట్, ఇంకోటి పాకిస్తాన్, అండ్ ఇరాన్ వాళ్ళలాగా తయారు చేయడానికి ట్రై చేస్తున్నారు. ఐఆర్జీసీ అనేది ఒక యూనిట్ని తీసుకొచ్చింది అయతోలా ఖొమేనీ 1980లో. 79లో అని తిరిగి వచ్చిన తర్వాత 80లో హీ సెటప్ దిస్ యూనిట్. అప్పుడు ఇంకో పేరు ఉండే దానికి, ఎందుకంటే ఈ రెగ్యులర్ ఇరానియన్ ఆర్మీకి ఆయన డౌట్ ఉండే, వీళ్ళు షా ఆఫ్ ఇరాన్ వాళ్ళు, వీళ్ళు ఎప్పుడో ఒక రోజు నన్ను లేపేస్తారు ఇక్కడ నుంచి అని. ఇన్ఫ్యాక్ట్ ఖమేనీ మీకు గుర్తుంటుంది, ఖమేనీ ధర చనిపోయిన తర్వాత ఖమేనీ 1981లో అక్కడ ఉన్న ఒక కమ్యూనిస్ట్ గ్రూప్ ఒకటి ఉండే ఇరాన్లో, అది సోవియట్ యూనియన్తో అఫిలియేటెడ్ ఉండేవాళ్ళు. వాళ్ళకి వీళ్ళెవరు నచ్చారు, రిలీజియస్ లీడర్స్ని. సో ఈ ఖమేనీ ఫస్ట్ స్పీచ్ చేయడంలో ఆయన ఒక మాస్క్లో తెహరాన్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన ముందు ఒక టేప్ రికార్డర్ పెట్టారు. బహుశా నేను చెప్పాను, ఆ వీడియో ఎప్పుడు కూడా యూట్యూబ్లో మీకు కనిపిస్తుంది. అండ్ హీ వాజ్ బ్యాడ్లీ ఇంజర్డ్. ఇన్ఫ్యాక్ట్ సో బ్యాడ్ అంటమాట, ఆయన రైట్ హ్యాండ్ ఇప్పుడు కూడా ఆయన చనిపోయేదాకా పని చేయట్లేదు. ఈజ్ రైట్ హ్యాండ్ నెవర్ వర్క్. ఆయన ఎప్పుడు మీరు చూసుంటారు, ఆయన ఏ వీడియోని చూడండి, 36 సంవత్సరాలు పరిపాలించారు, కానీ నడుస్తున్నప్పుడు రైట్ హ్యాండ్ ఇట్లా పెట్టుకుంటారు. ఆయన వోకల్ కార్డ్స్ పనిచేయదు, ఎక్కువ సాఫ్ట్గా మాట్లాడతారు. ఈ అటెంప్ట్ ఎవరు చేశారు? కమ్యూనిస్ట్ వాళ్ళు చేశారు. అక్కడ ఆ టైంలో పెద్ద కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉండే ఇరాన్లో. షా ఆఫ్ ఇరాన్ని గద్దె దింపడానికి ఇరానియన్ రిలీజియస్ లీడర్షిప్ ఒకరే కాదు, ఈవెన్ కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా ట్రై చేశారు. ఇది వీళ్ళ వైపు నుంచి జరిగిన అటెంప్ట్. సో ఇదన్నీ కలుపుకుంటే ఆఫ్టర్ ఖమేనీ హూ అని చెప్పి ఒక ప్రశ్న వచ్చింది. ముస్తఫా ఖమేనీ ఉన్నారా లేదా తెలియదు, వాళ్ళ ఇమేజ్ ఏం మెయింటైన్ చేస్తున్నారు, ఆయన ఇంకా బతుకున్నారు, ఈ స్టిల్ అలైవ్ అని. ఎందుకంటే లేదని చెప్పారనుకోండి, దెన్ ఇరాన్ ఈజ్ ఫినిష్డ్. నెక్స్ట్ డే ఇరాన్లో రైట్స్ బ్రేక్ అవుతుంది, ఇరాన్లో అక్కడ ఒక సివిల్ వార్ జరగబోతుంది. ఇక్కడ ఇప్పుడు ఈ ఫ్యూనరల్ని ఈ ఐఆర్జీసీ వాళ్ళు ఒక షోగా వాడుకొని మాకు సపోర్ట్ ఉంది చూడండి. ట్రంప్ కూడా చెప్పారు కదా, గుర్తుంది మీకు, ఐఎమ్ సర్ప్రైజ్డ్, ఇంతమంది నేను అనుకున్న వ్యతిరేకత ఉంది ఈయన విత్. నేను ఎవరో ఎక్స్ప్లెయిన్ చేశారంట ఆయనకి, అది 2 లక్షలు 3 లక్షల మంది వచ్చారు అంతే. ఇరాన్ పాపులేషన్ ఇస్ 90 మిలియన్.
కొంచెం సాటిస్ఫై అయ్యారా? దెన్ హీ బికేమ్ కరెక్ట్ దెన్ పాసిబ్లీ దిస్ ఇస్ ఈవెంట్ మేనేజ్మెంట్ అని చెప్పారంట. కాకపోతే అన్ని కంట్రీస్ నుంచి వెళ్ళారు, ఇంక్లూడింగ్ భారతదేశం నుంచి కూడా వెళ్ళారు. ఇక్కడ నుంచి షియాలు వెళ్ళారు, సర్వమత ప్రార్థనలు అయ్యాయి, కొంతమంది పార్టీల రిప్రజెంటేటివ్స్ వెళ్ళారు. వెస్ట్ బెంగాల్ గవర్నర్ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత సో మనం వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నామా లేకుంటే ఓన్లీ ఆ సంతాపం కాబట్టి సంఘీభావంగా ప్రకటించాము? ఇరాన్ కి ఇండియాకి ఒక పాత రిలేషన్షిప్ ఉంది అక్కడ. ఇన్ఫాక్ట్ యునైటెడ్ నేషన్స్లో 198 దేశాలు ఉన్నాయి, క్లోజ్ టు 200. దాంట్లో 50 దేశాలు వచ్చారు ఫ్యూనరల్కి. అమెరికా కొంతమందిని అడ్డుకున్నారు, దే ఓపెన్లీ థ్రెటెండ్. అఫ్కోర్స్ యూరోప్ని పిలవలేదు అనుకోండి, యూరోపియన్ నేషన్స్ ఎవరిని పిలవలేదు, అఫ్కోర్స్ అమెరికాని పిలవరు, ఎవరు కూడా పిలిస్తే కూడా 50 దేశాలు వచ్చారు. సో 1/4 ఆఫ్ ద గ్లోబల్ హ్యూమానిటీ వచ్చారు, పెద్ద సంఖ్య ఏం కాదు అది. కానీ రిప్రజెంటేటివ్స్ అందుకు తీసుకొచ్చారు. అగైన్ ఇట్ వాజ్ షో, మీరు చూసుంటారు ఆ ఫ్యూనరల్ ఎట్లా ఉందని, మొత్తం మిలిటరీ బ్యాండ్, మిలిటరీ పరేడ్ లాగా, ఒక సోల్జర్ సోడ్ తీసుకొని ముందు నడుస్తుంటే ఒక గార్డ్ ఆఫ్ ఆనర్ లాగా అన్నీ చేశారు వాళ్ళు. దే టిపికల్లీ సోవియట్ యూనియన్లో లెనిన్ కానీ, స్టాలిన్ కానీ, బ్రెస్డేవ్ కానీ ఎవరైనా చనిపోయినప్పుడు జరిగిన అదే గ్రాండ్గా చూపించారు. మళ్ళీ ఓకే, గోర్బచోవ్ పేరు ఎందుకు తీసుకోలేదంటే ఆయన వచ్చేదాకా ఆయన పాపం చనిపోయినప్పుడు చాలా నార్మల్ ఫ్యూనరల్ ఉండే ఆయనకి. అట్లాంటి ఒక షో చేశారు వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ఇరాన్ ఒక చిన్న దేశం కాదు కదా, 90 మిలియన్ ఇస్ ప్రతి బిగ్ నంబర్. గల్ఫ్లో రెండో పెద్ద దేశం సౌదీ అరేబియా అండ్ ఇరాన్, చాలా పెద్ద దేశాలు. యుఏఈ ఆఫ్ కోర్స్ ఇస్ ఎమిరాట్స్, 7 ఎమిరాట్స్. ఈ పరిస్థితుల్లో డెఫినెట్గా ఒక ఇంపాక్ట్ ఆఫ్టర్ ఖమెనీ హూ అనేది రాబోతుంది. అది ఈవెన్ అమెరికాకు కూడా ఒక ఏం చెప్తారు, ఒక బిగ్ ఫ్యాక్టర్ వరీ అంటారు ఇంగ్లీష్లో. ఎవరు వస్తారు? ఐఆర్జీసీని కొట్టాల్సిందే, దాంట్లో డౌట్ లేదు. సో ఐఆర్జీసీ లీడర్, ఐఆర్జీసీ చీఫ్ మన ఫ్యూనరల్ కనిపించాడు. డెఫినెట్గా ఇజ్రాయెల్ ఆయన్ని మార్కేసేసి ఉంటారు, తీసివేస్తారు, డెఫినెట్గా లేపేస్తారు నెక్స్ట్ ఫ్యూ డేస్. సో ఐఆర్జీసీని క్లీనప్ చేస్తేనే ఇరాన్ క్లీన్ అవుతుంది అని చాలా క్లియర్ సిగ్నల్స్ పంపిస్తున్నారు. ఈ దాడులు చేపిస్తే ఆలోచించండి, ఇంత సీరియస్గా ఫ్యూనరల్ నడుస్తున్నప్పుడు ఎందుకు ఈ షిప్ల మీద దాడి చేయడం? అండ్ ట్రంప్ కూడా ఒక మాట అన్నారు, మాకు తెలుసు ఎవరెవరు అటెండ్ అయ్యారో, అరాక్షి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ అక్కడే ఉన్నారు, కావాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, టాప్ లీడర్లని లేపేయచ్చు, బట్ మేము లేపేయట్లేదు, ఎందుకంటే ఫర్దర్గా మాకు చర్చల కోసం వాళ్లే అవసరం ఉంటారు కదా అని. ఇంత ప్రొవోకేటివ్గా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది అని? ఇంటర్నేషనల్ లెవెల్లో కవిత గారు, ప్రొవోకేషన్ అనేది ఇప్పుడు ఒక డిప్లొమాటిక్ వెపన్గా వాడుకుంటున్నారు. దానికి ఖర్చేం లేదు, ఒక స్టేట్మెంట్ ఇవ్వడంలో ఖర్చేం లేదు. ఇస్తారు, అందరూ ఈ స్టేట్మెంట్ ఇస్తారు. చైనీస్ లీడర్షిప్ ఇస్తారు, పాకిస్తాన్ లీడర్షిప్ మన వైపు చేతులు కోసేస్తాము, ఇండస్ వాటర్ ట్రీటీ చేస్తారా? చేయరు. ఇట్స్ ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ స్పీచ్ అంటారు ఇంగ్లీష్లో. అది వీళ్ళది కూడా అంతే. ట్రంప్ మీరు చూడండి, ప్రతిరోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆయన ట్వీట్లు చేస్తూనే ఉంటాడు. ఓన్లీ లాస్ట్ ఒక 2 వారాల నుంచి చేయట్లేదు. బహుశా వాళ్ళ అడ్వైజర్స్ చెప్పుంటారు, సార్ ప్లీజ్ కొంచెం ఆపండి, ఇది చాలా మీరు ఇంత ట్వీట్ చేసినప్పుడు ఎవరు సీరియస్గా తీసుకుంటలేరు మిమ్మల్ని, యూ డూ ఇట్ వన్స్ ఆర్ ట్వైస్ అ డే అంతే. కాకపోతే జార్జియా మెలోనీ మీద ఇప్పటికి కూడా ఆయన ట్వీట్లు చేస్తున్నారు, సెటైరికల్ ఫోటోలు, ఏఐ ఎడిటెడ్ ఫోటోలు కూడా పెడుతున్నారు. ఒబామా మీద పెట్టారు మొన్న, ఒబామా ఎయిర్ ఫోర్స్ 1 బయట నిలబడుతున్నాడు, బ్లాక్ లైఫ్స్ మ్యాటర్ అని చెప్పేసి. అసలు నాకు అర్థం కాదు. ఎనీవే దాట్ ఈస్ అ డిఫరెంట్ డిబేట్. కానీ ఒక యుఎస్ ప్రెసిడెంట్కి కావాల్సిన ఎటికెట్ అది మీరు అబ్రహాం లింకన్ నుంచి, థియోడోర్ రూజ్వెల్ట్ నుంచి, హ్యారీ ట్రూమన్, జిమ్మీ కార్టర్, బిల్ క్లింటన్, జార్జ్ బుష్, ఇద్దరు జార్జ్ బుష్లు జూనియర్ అండ్ సీనియర్, వీళ్ళందరి వైపు నుంచి చూస్తే ఒబామా దాకా, తర్వాత బైడెన్ అండ్ ట్రంప్, ఒక మెచ్యూరిటీ ఉంటుంది అమెరికన్ లీడర్షిప్కి ఎప్పుడు. జాన్ ఎఫ్ కెనడీ చూడండి, వెరీ వెరీ ఏం చెప్తారు, అమెరికన్ ప్రెసిడెన్షియల్లో పాసిబ్లీ ఫెయిల్ అయ్యారు. స్టాండర్డ్స్ మెయింటైన్ చేసినామని ఆయన ఇచ్చిన స్పీచెస్ చూడండి, ఆస్ వాట్ యూ కెన్ డూ ఫర్ యువర్ కంట్రీ, నాట్ వాట్ యువర్ కంట్రీ కెన్ డూ. ఆ స్పీచెస్ అది చాలా మటుకు అమెరికన్ ప్రెసిడెంట్కి ఒక స్టేచర్ ఉంటుంది. ట్రంప్కి ఏమైపోయిందంటే ఆయన డెస్పరేట్ అయిపోయాడు. ఆయన మీరు ఇనీషియల్ డేస్లో చూడండి, ఆయన బిజినెస్ మ్యాన్గా ఉన్నప్పుడు కూడా ఆయనకి ఎప్పుడు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు కూడా అదే అంటాను, మన టర్కీకి వెళ్ళినప్పుడు అన్నారు, నేను ఈవెన్ నేను పొలిటిక్స్కి వచ్చే ముందు కూడా నాకు కోపం ఏముండే అంటే, అమెరికా ఖర్చు పెడుతుంది, మిగతా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. నేటో చూడండి, మేము నేటోలో డబ్బులు పెడుతున్నా, నేటో దేశాలు ఇంగ్లాండ్, యూకే ఉండొచ్చు, ఫ్రాన్స్ ఉండొచ్చు, జర్మనీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వీళ్ళు ఎవరు డబ్బులు పెట్టలేదు. 40 దేశాలు ఉన్నారు నేటోలో, ఎందుకు డబ్బులు పెట్టలేదు? వాళ్ళ జీడిపిలో 1% వాళ్ళు పెడుతున్నారు డిఫెన్స్కి. 5% పెంచకపోతే నేను 10 పైసలు ఇవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఒక రన్నింగ్ జోక్ ఏంటంటే, ట్రంప్కి ఏదైనా అక్రోనిమ్ ఉన్న ఏదో ఆర్గనైజేషన్ ఉంటే కోపం వస్తుందంట. అది WHO ఉండొచ్చు, UN ఉండొచ్చు, నేటో ఉండొచ్చు, వీళ్ళ అక్రోనిమ్ ఉన్న
దేశాలన్నీ ట్రంప్కి వేస్ట్ ఫెలోస్ అంటారు. యుఎన్ నుంచి బయటకు వచ్చారు, చాలా మటుకు ఫండింగ్ ఆపేశారు, యునెస్కో నుంచి బయటకు వచ్చేసారు, WHO నుంచి ఎగ్జిట్ చేసేసారు. సో ట్రంప్ ఎక్కడెక్కడ వెళ్తున్నారో ఆయనకు ప్రాబ్లం ఉంది. నేటో అనేది నేను అనుకుంటాను, నా అంచనా ప్రకారం కవిత గారు, ఇన్ ద ప్రెసెంట్ వరల్డ్ నేటో ఇట్స్ అ షియర్ వేస్ట్. ఇప్పుడు వాళ్ళ ప్రామినెన్స్ పోయింది వాళ్ళది. ఎస్పెషలీ ఇరాన్ యుద్ధం జరిగినప్పుడు అది ట్రంప్ మొదలుపెట్టిన యుద్ధం, మాకేం సంబంధం ఉందన్నారు నేటో వాళ్ళు. ఎస్పెషలీ ఫ్రాన్స్ కానీ యూకే కూడా, స్టామర్ కూడా అదే అన్నారు. కాదు, మీ మీద కూడా ఇంపాక్ట్ జరిగింది కదా తర్వాత. మీరు అదే రోజులో స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని అమెరికాని హెల్ప్ చేయడానికి వెళ్తే ఈ పరిస్థితికి రాదు. ఇప్పుడు అమెరికా ఒక్కడే పోరాడుతున్నది, కరెక్ట్. అది ట్రంప్ మొదలుపెట్టింది యుద్ధమే, దాంట్లో డిస్ప్యూట్ లేదు. మీ దగ్గర అడగలేదు, కరెక్ట్, వీ అగ్రీ విత్ దాట్ ఆల్సో. కానీ డెఫినెట్గా నేటో నేషన్, యుఎస్ ఒక నేటో నేషన్ కాదు, యుఎస్ మీద దాడి చేస్తున్నాడు మీరు చూసుకుంటూ ఊరుకున్నారా? అది ఎట్లా అవుతుంది? అది నేటో మ్యాండేటే వైలేట్ అయింది అక్కడ. సో అప్పుడున్న దాంట్లో వీళ్ళందరూ కలిసి ఒక 40 దేశాల్లో ఒక 10 పెద్ద దేశాలైనా వాళ్ళ షిప్స్ని పంపిస్తే ఇరాన్ అడ్డుకోలేరు. ఇప్పుడు ఏమైపోయిందో, యుఎస్ ఒక్కరే దొరికారు వాళ్ళకి. ఆల్ ద కంట్రీ షుడ్ హ్యావ్ గన్. అండ్ దాంట్లో ఆ మాటకి నేను ట్రంప్ మాట అంగీకరిస్తున్నాను, కరెక్ట్. నేటో డిడ్ నాట్ స్టాండ్ అప్ టు దేర్ ఎక్స్పెక్టేషన్, వాళ్ళు చేయలేదు. ఇప్పుడు వాళ్ళు రిగ్రెట్ చేస్తున్నారు. జర్మనీలో జర్మనీ అనుకుంటాను, నిన్న ఒక కన్విక్షన్ జరిగింది. వాళ్ళ నార్డ్ స్ట్రీమ్ ఒక పైప్ లైన్ ఉంది, గ్యాస్ సప్లై చేస్తారు రష్యా నుంచి. దాన్ని ఒక యుక్రేనియన్ బాంబ్ పెట్టి డిస్ట్రాయ్ చేశారు. యుక్రేనియన్ గవర్నమెంట్ మీద, జెలెన్స్కీ ఆర్డర్ మీద చేశారంట. ఆయనే మొన్న జైల్లో వేసి ఛార్జ్ షీట్, వాళ్ళ వైపు ఉన్న ఛార్జ్ షీట్, మనది కాదు, వాళ్ళ వైపు ఇంకో లాంగ్వేజ్ ఉంటుంది, ఈ వాజ్ కన్విక్టెడ్, బాంబ్ చేశారని చెప్పి. ఇప్పుడు మీరు చెప్పండి, జెలెన్స్కీ మీద మీరు యాక్షన్ తీసుకుంటారా? తీసుకోలేరు. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ చర్చలు నడుస్తుంది అంకారాలో, జెలెన్స్కీకి ఆయుధాలు ఎట్లా ఇవ్వాలి. లాస్ట్ 2 రోజుల నుంచి జెలెన్స్కీ మీద వర్షంలాగా పడుతుంది డ్రోన్లు. ఎందుకు? వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం పోయింది యుక్రెయిన్ది. వాళ్ళ దగ్గర ఉన్న పేట్రియట్ మిసైల్స్ అయిపోయినాయి. యుఎస్ సప్లై చేసిన పేట్రియట్ మిసైల్స్ త్రూ యూరోప్, పేమెంట్ యూరోప్కి చేశారు యుక్రెయిన్, అమెరికా ఆయుధాలు ఇచ్చారు. కానీ అమెరికా దగ్గర ఇప్పుడు పేట్రియట్ మిసైల్స్ లేదు ఈ ఇరాన్ యుద్ధం తర్వాత. వాళ్ళ దగ్గర షార్టేజ్ ఉంది. సో వాళ్ళు ఏమంటారు, మేమేమి ఇవ్వలేము, మీరు ఈ పని మీరు చూసుకోండి అని చెప్పేసి. సో లాస్ట్ 2-3 డేస్ నుంచి యుక్రెయిన్ మీద చాలా పెద్ద అటాక్ జరుగుతుంది రష్యాది, వాళ్ళకి తెలిసిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఐరానికలీ ట్రంప్, పుటిన్ అండ్ జెలెన్స్కీ మొన్న మాట్లాడారు, 1 అవర్ ఈచ్ మాట్లాడారంట ఫోన్లో. ఏం చర్చలు నడిపించారో ఎవరికి తెలియదు. ట్రంప్ ఏమో నేను ఆ యుద్ధం ఆపడానికి వెళ్తున్నానంటే, మా అడిగారు ఈ యుద్ధం ఏమైంది అని అడుగుతున్నారు. ఈ ఇరాన్ యుద్ధం మీరు ఆపలేదు, మీరు ఇంకా కూడా నడుస్తున్న యుద్ధం ఆపడానికి వెళ్తారు. అది 4 years నుంచి కంటిన్యూ అవుతుంది. దే విల్ నాట్ లిసన్. పుటిన్ పట్టించుకోరు. పుటిన్కి ఏం కాదు, 1,00,000 మంది, 4 లక్షల మంది ఇటు 4 లక్షల మంది అటు చనిపోయారు. బట్ దే ఆర్ నాట్ బాదర్డ్. జెలెన్స్కీ ప్రాబ్లం ఉంది. అండ్ యూరోప్ ఏమో ఆయనకు సహాయం చేస్తున్నారు. ట్రంప్ అంటున్నారు, మీరు మీ బడ్జెట్ పెంచండి, ముందు మీరు యుక్రెయిన్ ఏం హెల్ప్ చేయబోతున్నారు, మీరు ఆయుధాలు పెట్టండి, మీరు ఆయుధాలు కొనండి. అండ్ నిన్న ఒక మేజర్ డిసిషన్లో యూరోప్లో, వాజ్ ఇట్ యూకే ఆర్ ఫ్రాన్స్, వీళ్ళు అవాక్స్ ఎయిర్బోర్న్ సిస్టమ్స్ ఉంటుంది నేటోది. ఎప్పుడు అమెరికన్ అవాక్స్ తీసుకుంటారు ఎయిర్క్రాఫ్ట్, ఎయిర్బోర్న్ వార్నింగ్ సిస్టమ్, అంటే ఇట్స్ లైక్ అ రాడార్ ఇన్ ద స్కై. దాన్ని ఇప్పుడు యూరోప్ నుంచి తీసుకుంటున్నారు, యూరోపియన్ కంపెనీ తయారు చేసేది. అది పెద్ద ప్రాబ్లం కాబోతుంది నెక్స్ట్ 1 week. చూడండి, ఈ నేటో టాక్స్లో కూడా అది టాపిక్ రావచ్చు, కానీ ఇంకా అగ్రిమెంట్ సైన్ చేయలేదు. ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటంటే, అమెరికన్ ఆయుధాలు అమెరికన్ కంపెనీ దగ్గర నుంచే మీరు కొనాలి, అప్పుడు అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది అంతా యుఎస్లో. మీరు తీసుకోకపోతే రేథాన్ కానీ, మెక్డొనాల్డ్ డగ్లస్ కానీ, బోయింగ్ కానీ, వీళ్ళకి ఏమొస్తుంది బిజినెస్? మీరు మా దగ్గర నుంచే కొనాలి ఆయుధాలు. దానికోసం టర్కీకి F-35 ప్రపోజ్ చేస్తున్నారు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు ఫ్రైడే ఫ్యూనరల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సాటర్డే నుంచి ఇరాన్ కూడా చాలా అగ్రెసివ్ గానే ముందు డెఫినెట్గా జరగబోతుంది, దాంట్లో డౌట్ లేదు. నాకు డౌట్ ఈవెన్ ఉంది, ఈ సోకాల్డ్ ఇస్లామాబాద్ టాక్స్ జరుగుతుందా లేదా అనేది. టెక్నికల్ టాక్స్ అంటున్నారు, కానీ ఈ పొజిషన్లో ట్రంప్కి ఒక డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఎన్ని రోజులు ఇట్లనే చేసుకుంటూ వెళ్తారు మీరు అని. డెఫినెట్గా ఇరాన్ వాళ్ళు ఎక్కడున్నారో 20 సంవత్సరాలు 30 సంవత్సరాల ముందు అదే పొజిషన్లో ఇప్పుడు కూడా ఉన్నారు, ఏం మారలేదు. ఎవరైనా వాళ్ళు మారుతున్నారు అనుకుంటే వాళ్ళు చేసే పెద్ద తప్పు. అది పాసిబ్లీ యూరోపియన్ నేషన్స్ అర్థం చేసుకున్నారు, ట్రంప్ ఇంకా అర్థం చేసుకోలేదు. Yes, sir. Thank you so much, sir.